2016లో దేశంలో హాట్ టాపిక్ పెద్ద నోట్ల రద్దయితే 2017లో జల్లికట్టే హాట్ టాపిక్ గా మారింది. జల్లికట్టును సాంస్కృతిక పోరాట స్థాయికి తీసుకెళ్లిన తమిళ జనం వారం రోజులు ఉద్యమించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్ తెచ్చింది. అయినా ఉద్యమం మాత్రం ఎందుకు చల్లారలేదు? తమిళనాడు భగ్గుమంటోంది. వారం రోజులుగా మెరీనా బీచ్ జల్లికట్టు జపం చేస్తోంది. ఇక్కడ నల్ల దుస్తులేసుకుని వి వాంట్ జల్లికట్టు అంటూ ప్లకార్డులు పట్టుకున్న ఈ యువతలో బహుశా 90% మంది జల్లికట్టు ఒక్కసారి కూడా ఆడి ఉండరు. సగం మంది అసలు ఒక్కసారి కూడా జల్లికట్టు చూసి ఉండరు. కానీ వీళ్లంతా జల్లికట్టు కోసం 5 రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది పొంగల్ కూడా జల్లికట్టు లేకుండానే గడిచిపోయింది. ఆర్డినెన్స్ వస్తుందని ఎదురు చూసిన తమిళులు పండగ వెళ్లిపోయినా కేంద్రం ఆర్డినెన్స్ ఊసెత్తకపోయేసరికి ఎక్కడికక్కడ ఆందోళనలు మొదలెట్టేశారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాల వేదికలుగా నిరసనలు లక్షలాదిగా షేర్లయ్యాయి. చెన్నై నుంచి మధురై వరకు, కోయంబత్తూరు నుంచి తంజావూరు వరకు అన్ని ప్రాంతాల్లోనూ జల్లికట్టు కోసం జనం రోడ్డెక్కారు. వందల సంవత్సరాలుగా తమ సంప్రదాయంగా వస్తున్న జల్లికట్టును చట్టం పేరు చెప్పి అడ్డుకోవటం తట్టుకోలేకపోయిన వాళ్లంతా ఆగ్రహంతో గొంతు కలిపారు. చెన్నై మెరీనా బీచ్ వేదికగా ఉద్యమాన్ని ఉధృతం చేశారు. చట్టాల పేరు చెప్పి తమ సంప్రదాయాన్ని అణగదొక్కడాన్ని తమిళ ప్రజలు సహించలేకపోయారు. తమ భాష అన్నా, తమ సంస్కృతి అన్నా ప్రాణమిచ్చే తమిళ తంబీలు తమ ఉనికికి చిరునమ్మగా ఉన్న జల్లికట్టు మీదే కేంద్రం కత్తి దూసేసరికి చూస్తూ ఉండలేకపోయారు. రాజకీయాలకు, పార్టీలకు అతీతంగా అంతా ఒకటై జల్లికట్టు కోసం పోరాటం మొదలుపెట్టారు. ఆ 4 రోజులు మెరీనా తీరంలో 2 సాగరాలు కనిపించాయి. ఒకటి విశాలంగా ఉన్న బంగాళాఖాతమైతే రెండోది ఒడ్డున ఉన్న విద్యార్థి జనసాగరం. అందరి నోట ఒకటే మాట, ఒకటే నినాదం, ఒకటే లక్ష్యం, అదే జల్లికట్టు. Yes, I always stand with them because Jallikattu is our culture, own and old culture. We don't want to give in that. We have all and we are brothers and sisters. We have to cultures and we have to become own protest. Vendom, vendom, Jallikattu vendom, 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 Jallikattu vendom. అమెరికా లాంటి దేశాల్లో నిరసనలు తెలపడానికి వాల్ స్ట్రీట్ ను వేదికగా చేసుకున్నట్లు తమిళ తంబీలు మెరీనా బీచ్ ను వేదిక చేసుకున్నారు. వీళ్లంతా ఒక్క చెన్నై నుంచి వచ్చిన కుర్రకారే కాదు, జల్లికట్టు ఎక్కువగా ఆడే మధురై, తంజావూర్, కోయంబత్తూరు ప్రాంతాల నుంచి మరింతగా ఇక్కడికి చేరుకున్నారు. వీరితో పాటు రాష్ట్రంలో వెల్లూరు, ఈరోడ్, కడలూరు, సేలం ఇలా మొత్తం తమిళనాడు ఇక్కడికి వచ్చేసింది. తమ మనోభావాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వ విధానాల్ని నిరసిస్తూ ఉద్యమాన్ని తారాస్థాయికి తీసుకెళ్లారు. ఈ విద్యార్థి గర్జనకు తమిళ సినీ పరిశ్రమ మొత్తం మద్దతు పలికింది. సినిమా హీరోలు, హీరోయిన్లు, ఇతర సాంకేతిక వర్గం, ఆర్టిస్టులు ఇలా అంతా వచ్చి జల్లికట్టు కోసం సంఘటితంగా నిలబడ్డారు. ఎవని విడాத போதும், பட்டு 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 பட்டதெல்லாம் போதும், இனிமே வேணாம், நீங்க வாங்க, கையில எடுங்க. இத்தனை நாள் மெரிலா ஃபர்ஸ்ட் நாள்ல இருந்து ஏன் தெரியுமா வரல? அங்க வந்தா சிம்பு வந்து திசை திருப்புறாரு, சிம்பு పబ్లిసిటీ தேடுறாரு. டேய், சிலம்பரசனாலே పబ్లిసిటీ தான்டா. నిజానికి ఈ ఉద్యమంలో పాల్గొన్న యువత ఎక్కువ అర్బన్ ప్రాంతాలకు చెందిన వాళ్లే. వాళ్లకు జల్లికట్టుకు నేరుగా సంబంధం లేకపోయినా దాన్ని సెంటిమెంట్ గా తీసుకుని వాళ్లంతా వచ్చారు. ఇప్పటికీ తమిళ గ్రామాల్లోనే ఎక్కువగా ఆడే ఈ జల్లికట్టు పట్టణాలకు, నగరాలకు చేరింది తక్కువే. ఇక ఈ జల్లికట్టు కూడా తమిళులు ఏడాదంతా ఆడరు. కేవలం ఏటా సంక్రాంతి పండగ సమయంలో, అది గ్రామాల్లో మాత్రమే ఆడతారు. ఈ ఆటలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయరంటే తమిళ గ్రామీణ యువకులు తమ సంప్రదాయానికి ఎంత విలువనిస్తారో అర్థమవుతుంది. తమ జాత్యాభిమానాన్ని, భాషాభిమానాన్ని నరనరాన నింపుకున్న తమిళులకు దానిమీదే చట్టాల పేరుతో దాడి జరిగితే తట్టుకోలేకపోయారు.
నిజానికి తమిళ చరిత్రతో జల్లికట్టుకు విడదీయరాని బంధం ఉంది. తమిళనాడులో బయటపడ్డ పురాతన గుహల్లో గోడలపై జల్లికట్టు చిత్రాలున్నాయి. కొన్ని చిత్రాలు 2,500 ఏళ్ల కిందట గీసినవిగా గుర్తించారు. అంటే 1000 ఏళ్లుగా ఇక్కడ జల్లికట్టు అన్నది ఒక సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోందన్నమాట. తొలినాళ్లలో ఒక విధంగా ఆడే జల్లికట్టు కాలక్రమంలో ఎన్నో రూపాంతరాలు చెంది ఇప్పుడున్న విధానానికి వచ్చింది. పూర్వం రోజుల్లో సంప్రదాయం కోసం ఆడిన క్రీడ ఇప్పుడు పౌరుషానికి ప్రతీకగా మారింది. ఆపై రాజ్యాలు వచ్చిన తరువాత జల్లికట్టు మరింత క్రూరంగా మారింది. జల్లికట్టులో ఓడిపోయిన ఎద్దును బతికుండగానే చర్మం ఒలిచేంత స్థితికి చేరింది. కానీ ఆధునిక కాలంలో ఈ స్థాయిలో క్రూరత్వాలు లేకపోయినా కొన్ని సంస్థలు ఈ క్రీడలో జంతువుల్ని హింసించడాన్ని నిరసిస్తూ కోర్టుల్ని ఆశ్రయించడంతో 2014లో జల్లికట్టుపై నిషేధం అమల్లోకి వచ్చింది. ఆపై సుప్రీంకోర్టు జల్లికట్టుపై శాశ్వత నిషేధం విధించడంతో తమిళుల్లో ఆగ్రహం మరింతగా పెరిగిపోయింది. దీంతో ఈ ఏడాది ఆర్డినెన్స్ వస్తుందని ఎదురు చూసిన తమిళ తంబీలు పొంగల్ దాటినా అది రాకపోయేసరికి ఇలా ఉద్యమబాట పట్టారు. దశాబ్దాల కిందట హిందీ భాషా వ్యతిరేక ఉద్యమం, గతేడాది కావేరీ జలాల ఉద్యమం, ఇప్పుడు జల్లికట్టు కోసం ఉద్యమం, ఇవన్నీ తమిళుల జాత్యాభిమానానికి నిదర్శనాలు. దేశ రాజకీయాల్లో చరిత్రలో తమిళులు ఓ ప్రత్యేక వర్గం. జాతీయ పార్టీలను తమ రాష్ట్రంలోనికి రానివ్వరు. తమ భాష సంస్కృతులు అన్న స్వాభిమానంపైనే అటు ప్రజలు ఇటు రాజకీయ నేతలు ముందుకెళుతుంటారు. తమలో తాము ఎంతైనా కలహించుకునే తమిళులు రాష్ట్రం కోసం సంప్రదాయం కోసం అంటే మాత్రం అన్ని భేషజాలు పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టి ఒక్కటైపోతారు. ఇప్పుడు కూడా జల్లికట్టు ఉద్యమంలో జరిగింది అదే అనుకున్నారు. కానీ తరచి చూస్తే తప్ప దీని వెనుక ఎన్ని రాజకీయాలు నడిచాయో తెలియలేదు. జయలలిత మరణం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకున్న పరిణామాలు తమిళులను కలవరపాటుకు గురిచేశాయి. కేంద్రం తమపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తోందన్న అనుమానంతో ఈ జల్లికట్టు ఉద్యమాన్ని ఈ స్థాయిలో నడిపించేందుకు అన్నాడీఎంకే పరోక్షంగా ఉద్యమానికి మద్దతిచ్చి ముందుకు తీసుకెళ్లిందన్న అభిప్రాయాలున్నాయి. కేంద్రం ఒత్తిళ్లను తప్పించుకొని తమ స్టామినా ఏమిటో చాటి చెప్పేందుకు ఈ నిర్ణయం తీసుకుందన్న విమర్శలు ఉన్నాయి. అధికార అన్నాడీఎంకే ఢిల్లీ వ్యూహాలను నిలువరించేందుకు ఈ ఉద్యమాన్ని ఒక అస్త్రంగా ప్రయోగిస్తే, ప్రతిపక్ష డీఎంకే పార్టీ అధికార పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టేందుకు ఇదే ఉద్యమాన్ని పావుగా వాడుకుంది. ఇక సినిమా తారలు కూడా పార్టీలు తమ ప్రయోజనాలకు అనుగుణంగానే ఉద్యమంలో బలవంతంగా భాగస్వామ్యమయ్యారన్న విమర్శలున్నాయి. మొత్తంగా ప్రజాగ్రహానికి దిగొచ్చిన ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేసినా ఉద్యమం మాత్రం ఆగలేదు. జల్లికట్టుపై తాత్కాలిక ఆర్డినెన్స్ కాదు శాశ్వత పరిష్కారం చూపాలంటూ దీక్షను కొనసాగించారు. దీంతో 5వ రోజు ఉద్యమం గాడి తప్పి హింసాత్మక బాటలోకి జారుకుంది. శాంతియుత ఉద్యమం ఎందుకు హింసాత్మకంగా మారింది? బ్రేక్. నాయకుడు లేకుండా స్వచ్ఛందంగా సాగుతున్న ఉద్యమ పంథ ఒక్కసారిగా మారిపోయింది. జల్లికట్టు కోసం శాంతియుతంగా నినదించిన తమిళ తంబీలు తీరా ఆర్డినెన్స్ వచ్చాక రెచ్చిపోయారు. నాయకత్వం లేని ఉద్యమంగా మొదలైన ఈ జల్లికట్టు ఆందోళన సడన్ గా ఎందుకు ఇంతలా హింసాత్మకంగా మారింది? ఇప్పుడు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఇకపై జల్లికట్టు ఉద్యమాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారు? ఓ 100 మంది యువకులతో మొదలైన చిన్న ఆందోళన జల్లికట్టుకు అనుకూలంగా ఆర్డినెన్స్ తెచ్చే స్థాయికి ఎదిగింది. లక్షల మందిని భాగస్వాముల్ని చేస్తూ జల్లికట్టు సమస్యను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోనికి తెచ్చింది. మెరీనా బీచ్ లో జరుగుతున్న ఆందోళన సెగలు ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు కూడా పాకాయి. సమస్యకు పరిష్కారంగా ఆర్డినెన్స్ జారీ చేసిన శాశ్వత పరిష్కారం కోసం యువత పట్టుబడుతోంది. దీనికి తోడు తాజాగా సోమవారం జల్లికట్టు బిల్లుకు తమిళనాడు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీలో సమావేశమై సభలో సీఎం పన్నీర్ సెల్వం బిల్లును ప్రవేశపెట్టారు. జల్లికట్టులో సీసీ కెమెరాల ఏర్పాటు, ఎద్దులకు తగిన విశ్రాంతి వంటి నియమాలను చేరుస్తూ జల్లికట్టును యథాతథంగా నిర్వహించుకునేందుకు బిల్లును ఓకే చేసింది. இந்த சட்ட திருத்தத்துக்கு
முழு வடிவம் கொடுப்பதற்கு வருகின்ற சட்டமன்ற கூட்டத்தொடரிலேயே சட்ட முன்வடிவு வரைவு கொண்டு வரப்பட்டு சட்டம் நிறைவேற்றப்படும் என்பதை தெரிவித்துக் கொள்கிறேன். நாம் இப்பொழுது கொண்டு வந்திருக்கின்ற சட்ட திருத்தத்தை முழு சட்ட வடிவமாக்குவதற்கு 6 மாத கால அவகாசம் இருக்கிறது. அதற்கெல்லாம் நாம் காத்திராமல் வருகின்ற சட்டமன்ற கூட்டத்தொடரிலேயே చట్ట మున్వడివు వరైవు కొండవరపట్టు వాస్తవానికి వారం రోజులుగా జరుగుతున్న ఈ ఉద్యమం నిజంగా తన స్టామినా ఏమిటో కేంద్రానికి కూడా రుచి చూపించింది. ఉద్యమ తీవ్రతకు తగినట్లుగా ప్రభుత్వం నుంచి సానుకూలతలు కూడా వస్తూనే ఉన్నాయి. కానీ సోమవారం మాత్రం ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఆర్డినెన్స్ వచ్చినా శాశ్వత పరిష్కారం కోసం డిమాండ్ చేస్తున్న యువకులు మరింతగా రెచ్చిపోయారు. ముందుకొస్తే సముద్రంలో దూకుతామని బెదిరించారు. తమను ఖాళీ చేయడానికి వచ్చిన పోలీసులపై దాడులు చేశారు. దీంతో మెరీనా బీచ్ లో పరిస్థితులు ఒక్కసారిగా అదుపు తప్పాయి. అప్పటి వరకు ప్రశాంతంగా సాగుతున్న ఉద్యమం ఒక్కసారిగా యుద్ధభూమిలా మారిపోయింది. జల్లికట్టు మీద ఆర్డినెన్స్ వచ్చింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా బిల్లు కూడా తీసుకువస్తుందంటూ ఆందోళనకారుల్ని ఖాళీ చేయించడానికి వచ్చిన పోలీసులపై యువకులు తిరగబడడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇది మరింత ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన ఆందోళనకారులు మెరీనా బీచ్ దగ్గరలో ఉన్న ఐస్ హౌస్ పోలీస్ స్టేషన్ మీద దాడికి దిగారు. స్టేషన్ ముందున్న వాహనాలకు నిప్పు పెట్టారు. అక్కడ ఓ 50 వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. బీచ్ లో పరిస్థితి టీవీల్లో చూసిన ఆందోళనకారులు చెన్నై అంతా ఆందోళనలు చేశారు. ఎక్కడ పెడితే అక్కడ దాడులు, లూటీలకు, వాహనాల ధ్వంసానికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో 200 బైకులు దగ్ధమయ్యాయి. దీంతో చెన్నై మొత్తం కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. చెన్నైతో పాటు అలంగనల్లూరు, తిరుచి, మధురై ప్రాంతాల్లో కూడా విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై టీఆర్ గ్యాస్, వాటర్ క్యానన్లు ప్రయోగించిన అల్లర్లు అదుపులోనికి రాలేదు. ఓ పక్క రాజకీయ వర్గాల నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లభిస్తోంది. మరోపక్క సినిమా వర్గాల నుంచి కూడా పరోక్షంగా మద్దతు దొరుకుతోంది. కానీ ఆందోళనకారుల్ని ముందుకు నడిపించే నాయకత్వం మాత్రం కరువైంది. ఇదే ఇప్పుడు ఈ స్థాయిలో ఉద్రిక్తతలకు కారణమవుతోంది. ప్రజల నుంచే పుట్టుకొచ్చిన ఈ ఉద్యమం ఎంత బలంగా తన ప్రభావాన్ని చూపిస్తున్నా దాని ప్రతి అడుగులోనూ ముందుకు నడిపించే నాయకుడు తప్పనిసరిగా కావాలి. కానీ ఆ నాయకుడే లేకపోవడంతో ఉద్యమం ఇప్పుడు ఇలా హింసాత్మక బాట పట్టింది. అసలు వీళ్లు ఏ లక్ష్యం కోసం పోరాడుతున్నారో ఆ లక్ష్యం నెమ్మదిగా నెరవేరుతోంది. ఇప్పటికే చాలా వరకు డిమాండ్లు నెరవేరాయి కూడా. ఇప్పటి వరకు శాంతియుతంగా పోరాడిన ఉద్యమం ఒక చిన్న విషయంలో అదుపు తప్పి రాష్ట్రాన్నే అగ్నిగుండంగా మార్చేసింది. అసలు ఇలాంటి ఉద్యమాలకు నాయకులు లేకపోతే ఏమవుతుందో మరోసారి రుజువు చేసింది. ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారో తెలియదు. ఇప్పటికే 2గా చీలిపోయిన ఆందోళనకారుల్ని, ఉద్యమాన్ని ఎవరు ముందుకు నడిపిస్తారో తెలియదు. అసలు ఆర్డినెన్స్ వచ్చినా ఉద్యమకారులు ఇంకా రోడ్డెక్కి నిరసనలు చేస్తూనే వచ్చారు. అంటే ఈ ఉద్యమం వెనుక స్పష్టమైన లక్ష్యం ఉన్నట్టా లేనట్టా అన్నది అందరికీ అర్థమవుతోంది. విద్యార్థులు ఆందోళనలకు తెగబడుతున్నారని, పరిస్థితి అదుపు తప్పిందని తెలియగానే నటుడు లారెన్స్ మీడియా ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేయగలిగారే తప్ప ఆందోళనను రవంత కూడా ఆపలేకపోయాడు. నిన్న మొన్నటి వరకు గుంపులుగా పనులన్నీ మానుకుని వచ్చి సంఘీభావం తెలిపిన సినీ తారలంతా ఇప్పుడు కూడా తమ ఆందోళన వ్యక్తం చేస్తూ గొడవలు చేయవద్దని విజ్ఞప్తులు చేస్తున్నారే తప్ప ఆ ఉద్యమానికి నాయకత్వం మాత్రం వహించలేకపోతున్నారు. எல்லாருடைய எண்ணங்கள் என்ன சார்? தமிழ்நாட்டுடைய எல்லாருடைய எண்ணங்கள் சொல்லுங்க. ஜல்லிக்கட்டு நடத்தணும், இதுதானே எல்லாருடைய எண்ணங்கள். என் எண்ணமும் அதுதான். அதுக்காக தானே இவ்வளவு போராட்டம். ஜல்லிக்கட்டு நடக்கணும், நம்ம பாரம்பரியத்தையே நம்ம விட்டு கொடுத்துடக்கூடாது. வீட்டான்றவன் எவனோ ஒருத்தர் தடை போட்டதால நம்ம பாரம்பரிய விளையாட்டை நம்ம விட்டு கொடுக்க கூடாது அப்படின்றது தான் இதுடைய நோக்கமே. ஸோ வந்தோம், ஸ்டூடெண்ட்ஸுங்க அதுக்கு மிகப்பெரிய சப்போர்ட் பண்ணாங்க. ஸ்டூடெண்ட்ஸ் உடைய சப்போர்ட் பாத்தீங்கன்னா இது வந்து உலக லெவல்ல பேச வச்சது. ஸ்டூடெண்ட்ஸ் வந்ததால என்னாச்சு, அவங்க பேரண்ட்ஸ் எல்லாருமே வர ஆரம்பிச்சிட்டாங்க. அது வந்து நம்மளுக்கு மகிழ்ச்சி.
10 லட்சம் 20 லட்சம் மேல போயிட்டே இருக்கு. பார்க்க சந்தோஷம். இது நடக்கும். இது நடக்கும்னா என்ன கோரிக்கை? என்ன நம்மளுடைய கோரிக்கை? என்ன ஜல்லிக்கட்டு நடத்துறதுக்கு தடையை நீக்கணும். இதுதானே ஜல்லிக்கட்டு நம்ம இதுல நடந்தே ஆகணும். அதான் நம்மள எல்லாருடைய கோரிக்கை. ஸோ நம்ம என்ன பண்ணோம், கவர்மெண்ட்டுக்கு எடுத்துட்டு போயிட்டு, சார் நாங்கள் உண்ணாவிரதம் இருப்போம், யாருமே அறப்போராட்டம் தான் இது. ஒருத்தர் கூட, ஒரு ஸ்டூடெண்ட்ஸ் கூட இங்க தப்பு பண்றதோ அங்க தப்பு பண்றதோ இவங்களை அடிக்கிறதோ அவங்களை அடிக்கிறதோ எங்கேயுமே இல்லை. 7 நாள் சார், நான் இங்க இருக்கிற 7 நாளும் ரொம்ப அருமையா ஸ்டூடெண்ட்ஸ் கையில இருக்கிற வரைக்கும் ரொம்ப பிரமாதமா போயிட்டு இருந்தது சார். வெறும் ஜல்லிக்கட்டுக்கு மட்டும்தான் சார் ஸ்டூடெண்ட்ஸ் கஷ்டப்பட்டான். స్టూడెంట్స్ சேர்ந்த ఫ్యామిలీస్ కులంగా எல்லாமே జల్లికట్టుకు மட்டும்தான் సార్ నోకం. అసలు ఈ ఆందోళనకారుల గురించి ఇంతలా కంగారు పడుతున్న సినీ జనం అంతా స్వచ్ఛందంగానే జల్లికట్టు కోసం ఉద్యమించిందా లేక ఈ ఉద్యమంలోకి బలవంతంగా రాక తప్పలేదా అన్నది చాలా మంది యాక్టర్లను చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎక్కడి వరకు ఎందుకు, జల్లికట్టు మీద నటి ట్విట్టర్ లో పోస్ట్ అయిన కామెంట్స్ తనవి కావని సినీ నటి త్రిష ఎంత చెప్పినా ఆమెపై ఆగ్రహం చల్లారలేదు. ఎంతో బలవంతంగా త్రిష కూడా వచ్చి ఈ ఉద్యమంలో పాలు పంచుకోవాల్సి వచ్చింది. మరి లక్ష్యం ఘనంగా ఉన్నా ముందుకు నడిపే నాయకత్వం లేని ఉద్యమం ఎన్నాళ్లు నడుస్తుంది, ఎలాంటి ఫలితాలు సాధిస్తుందన్నది కాలమే సమాధానం చెప్పాలి. జల్లికట్టుతో ప్రత్యేక హోదాను పోల్చగలమా? అసలు జల్లికట్టుకు ప్రత్యేక హోదాకు వెల్కమ్ బ్యాక్. జల్లికట్టు కోసం తమిళులంతా ఏకమయ్యారు, తమ సంప్రదాయాన్ని నిలబెట్టుకున్నారు, అవసరమైతే ఆందోళనకు కూడా తెగబడ్డారు. కానీ ఇదే స్ఫూర్తిని మనం ప్రత్యేక హోదా కోసం అందిపుచ్చుకోవాలన్న డిమాండ్లు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అసలు జల్లికట్టుకు ఏపీ ప్రత్యేక హోదాకు మధ్య సంబంధం ఏంటి? ఆదుర్దా పడి అదే బాటలో అడుగులేశాక ఉద్యమం ఇలా దారి తప్పితే అప్పుడు పరిస్థితులేంటి? జల్లికట్టు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న ఉద్యమం. 6 రోజుల్లోనే ఆర్డినెన్స్ వచ్చేలా ఉద్యమించిన జల్లికట్టు ఉద్యమకారుల స్ఫూర్తి ఇప్పుడు దేశవ్యాప్తంగా అంతా ఆదర్శనీయంగా తీసుకోవాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. తమ తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పార్టీలు తమ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఇదే రీతిలో ఉద్యమించాలని పిలుపునిస్తున్నారు. అయితే ఇక్కడే 2 ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అసలు జల్లికట్టుకి దేశంలో ఉన్న ఇతర సమస్యలకు సంబంధం ఏమిటి అని. ఆందోళనకారులు సంఘటితంగా అడుగులేసి తమ సమస్యను పరిష్కరించుకున్నట్లు మిగిలిన సమస్యలను కూడా ఇదే రూట్లో పరిష్కరించుకోవటం సాధ్యమా అన్నది రెండో ప్రశ్న. జల్లికట్టును బేస్ చేసుకుని దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దాని ఆధారంగా ఉద్యమాలు చేయాలనుకోవటం ఒక రకంగా తప్పిదమే అవుతుంది. ఎందుకంటే జల్లికట్టు అన్నది ఒక సెంటిమెంట్ మాత్రమే. అది తమిళ సంస్కృతిలో ఒక భాగం మాత్రమే. వేల ఏళ్లుగా వస్తున్న సంస్కృతిని దశాబ్దాల కిందట పురుడు పోసుకున్న చట్టాలు శాసించడాన్ని జీర్ణించుకోలేక తమిళ తంబీలు తమ ఆక్రోశాన్ని ఇలా వెళ్లగక్కారు. తమ సంస్కృతిని పరిరక్షించుకునే క్రమంలో భాగంగా దానికోసం వాళ్లు పోరాడారు. అంతేకాదు ఆ పోరాటంలో కూడా ప్రభుత్వం తరపు నుంచి ఉన్న సానుకూలతలు సాధ్యాసాధ్యాల వల్ల ఆర్డినెన్స్ వరకు సాధించగలిగారు. ఇక బిల్లును కూడా ఏకగ్రీవంగా ఆమోదించేలా చేసుకోగలిగారు. ఇంకా చెప్పాలంటే అది తమిళనాడు కాబట్టి ఆ ఉద్యమానికి అంత రెస్పాన్స్ వచ్చింది. ప్రభుత్వం కూడా అంత వేగంగా స్పందించగలిగింది. కానీ అదే ఉద్యమ పంథాను అన్ని సమస్యలకు ఆపాదించి ఇవే ఫలితాలు సాధించాలనుకోవటం మాత్రం అపోహే అవుతుంది. కానీ జల్లికట్టు మీద జరిగిన ఉద్యమం మాత్రం ఎవ్వరికీ అంత ఆదర్శం కావాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జల్లికట్టు ఉద్యమం నుంచి స్ఫూర్తిని పొంది ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఉద్యమం కోసం పోరాడాలంటూ వస్తున్న డిమాండ్లు ఏమాత్రం సబబు కాదు. ఎందుకంటే వాళ్ళు చేసిన ఉద్యమం సంస్కృతి గురించి. కానీ ఏపీ ప్రత్యేక హోదా అన్నది కేంద్రం సమష్టిగా తీసుకోవాల్సిన నిర్ణయం. తమిళులు తమ చరిత్రను నిలుపుకోవటం కోసం చేసిన పోరాట పంథాను యథాతథంగా ఏపీ భవిష్యత్తు కోసం అనుసరించాలనుకోవటం తప్పిదమే అవుతుంది. ఎందుకంటే పిడికి బియ్యానికి ఒకే మంత్రం వేసినా అది పనికిరాదు.
అంతేకాదు సమష్టి కృషితో సమర్థ నాయకత్వంతో ముందుకు వెళ్లి సాధించుకోవాల్సిన ప్రత్యేక హోదా లాంటి అంశాన్ని ఇలా వేలాది మంది వారం రోజుల పాటు నానా హంగామా చేసి సాధించుకున్న జల్లికట్టు ఉద్యమ బాటలో సాధించాలనుకోవటం కూడా తప్పిదమే అవుతుంది. ఎందుకంటే నాయకుడు లేని జల్లికట్టు ప్రజా ఉద్యమం ఇప్పుడు అదుపు తప్పింది. మొదట్లో జల్లికట్టు కోసం అంతా కలిసి వచ్చారు. పార్టీలకు అతీతంగా చేతులు కలిపి ఒక్కటయ్యారు. విభేదాలు పక్కన పెట్టి గొంతు కలిపారు. కానీ ఒక్కసారి ఉద్యమం చేయి దాటిపోయాక దాన్నెవరూ కంట్రోల్ చేయలేకపోతున్నారు. దీంతో మొత్తంగా జల్లికట్టు ఉద్యమమే దారి తప్పింది. మరి గుడ్డిగా ఆ జల్లికట్టు ఉద్యమ బాటలోనే మనము అడుగులేసి ముందుకెళ్లాక ఇక్కడ ఉద్యమం అదుపు తప్పితే అసలుకే మోసం వస్తుందన్న సంగతి ఎందుకో కొంతమందికి అర్థం కావటం లేదు. వాస్తవానికి జల్లికట్టు ఉద్యమం ఉద్దేశం వేరు, దాని లక్ష్యాలు వేరు. కానీ ఏపీ ప్రత్యేక హోదా అంశం వేరు. ఈ రెండింటి మధ్య నక్కకి నాగలోకానికి ఉన్నంత వైవిధ్యం, విభిన్నత ఉన్నాయి. మరి అలాంటప్పుడు ఈ రెండింటి సాధనను ఒకే ఘాటిన కట్టాలన్న డిమాండ్లు ఎంతవరకు సబబన్నది అవి చేస్తున్న వారికే తెలియాలి. జల్లికట్టు కోసం తమిళుల పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమే, దాన్నెవరూ కాదనరు. కానీ అంతకు మించిన పోరాట స్ఫూర్తి తెగువ తెలుగు వాళ్లలోనూ ఉన్నాయి. దశాబ్దాల కిందట అదే స్ఫూర్తితో తమిళుల నుంచి వేరుపడి తెలుగు జాతి గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు. ఇప్పుడు కావాల్సింది మనకు అలాంటి స్ఫూర్తే గాని 6 రోజుల్లో ఆవిరైపోయిన ఆ అరవ స్ఫూర్తి కాదన్నది మరికొందరి నిపుణుల మాట. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయాల్సిందే. దానికి ఏ ఒక్కరూ వ్యతిరేకం కాదు. కానీ అంత పెద్ద మహోన్నత లక్ష్య సాధనకు ఈ జల్లికట్టు ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలనుకోవటం మాత్రం సబబు కాదు. జల్లికట్టు ఉద్యమం మీద నిర్ణయం ఒక్క రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే చాలు. పైగా అక్కడ ప్రతిపక్షాలు కూడా సానుకూలంగా ఉన్నాయి కాబట్టి బిల్లు ప్రవేశపెట్టిన నిమిషాల్లోనే అది ఆమోదం పొందింది. కానీ ప్రత్యేక హోదా అన్నది ఒక్క కేంద్రం చేతిలోనో లేదా పార్లమెంట్ చేతిలోనో ఉన్న అంశం కాదు. దానికి మెజారిటీ రాష్ట్రాలు ఆమోదం తెలపాలి. ఆపై నీతి ఆయోగ్, కేంద్ర కేబినెట్ ఇలా ఎన్నో ప్రక్రియలు దాటి ఏపీకి ప్రత్యేక హోదా కావాలి. ఇలాంటి సమున్నత లక్ష్యం సాధించడానికి ఆవేశం ఒక్కటే కాదు, ఆలోచన కావాలి. అంతకు మించిన సమర్థ నాయకత్వం, రాజకీయ చతురత, కేంద్రంతో ఎప్పటికయ్యేది ప్రస్తుతం అన్నట్లు మెసులుతూ మనకు హోదా దక్కించుకునే వ్యూహరచన కావాలి. కానీ జల్లికట్టు ఉద్యమంలో ఒక్క ఆవేశం తప్ప ఇవేమీ లేవు. ఎక్కడి వరకు ఎందుకు? పోలీసుల దాడుల తర్వాత ఉద్యమం రెండుగా చీలిపోయిందంటే దానికి నాయకత్వ లోపం ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. కానీ ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలు పెడితే అది సాధించే వరకు రవ్వంత కూడా ఎక్కడా తొణకకూడదు, వెనకకూడదు. మరి అంతటి సమున్నత లక్ష్యాన్ని సాధించాలనుకునేటప్పుడు ఇలాంటి చిరు ప్రజా ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవటం సబవేనా అన్నది ప్రజలకు తెలియంది కాదు. ఇది వాళ్ళ